పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా? నీ మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని. ఐదవది, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని, సోనియా గాంధీ వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పినప్పుడు అది మీ నాయననే కదా చెప్పింది, ఆ మాట నువ్వు ఎట్లా మర్చిపోయి మాట్లాడినవు? ప్రశ్న. ఇంకొక ప్రశ్న కేటీఆర్కి, కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అయితే అని నీ ఆలోచన ఉన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా, మరి ఆ పార్టీ నుంచే కదా పాఠాలు నేర్చుకున్నది కేసీఆర్. అంటే మీ నాయన ఆయన ఇక్కడి నుంచే కదా ప్రయాణమైంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నా నేను. తెలంగాణ ప్రజలు భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఇక్కడనే కదా ఇదే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు. అంటే నీ లెక్కలా మరి కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? థర్డ్ క్లాస్ అయినట్టే కదా నీ లెక్కల కేటీఆర్. అంటే కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? మీ నాయన థర్డ్ క్లాసా? మరి కాంగ్రెస్ థర్డ్ క్లాసు మీ అయ్య థర్డ్ క్లాస్ అయినప్పుడు ఈ థర్డ్ క్లాసుల నుంచే కదా నువ్వు రాజకీయ నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో కనబడుతున్నది. దీనికి జవాబు ఏదన్నా క్లారిటీ ఇవ్వగలుగుతావా కేటీఆర్? 140 ఏళ్ల చరిత్ర ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి 140 కోట్ల ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే స్థాయికి తెచ్చిన పార్టీని అనడానికి అట్లా అనడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది కేటీఆర్? ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 6 తరాల నాయకుల చరిత్ర, వారి త్యాగాలు నీకు తెలుసు కదా. నువ్వు ఎట్లా మాట్లాడగలిగినావు ఈ మాటలు కేటీఆర్? కేటీఆర్ కేసీఆర్ని అడిగి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది. తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబము ఈరోజు 1000 కోట్లు సంపాదించారు చూడు. ఆ అవకాశం లేకుండా రాకుండే నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీతం మీద నువ్వు బతికేటోనివి. నీ కుటుంబము ఏం చేసి బతుకుతుర్రో నేను చెప్పలేను. ఓకే.
నీ ఓటు ఎవరికైనా వేసుకో, నీ సంబంధం మాకు సంబంధం. ఎందుకంటే దాంట్లో ఒక్కరు చెప్పాలి, కేటీఆర్కి ఏం చెప్పాలంటే, మీరు వాదం మీదనే రాజకీయంగా బతికారు. వాదం రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేశారు. ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. స్థిరాస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు. లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే మీ రాజకీయ మీరెవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకుండా అసలు రాష్ట్రము